ఒక చక్కని పాట పాడుకుంటూ మనందరం కూడా ప్రభు నామాన్ని ఘనపరుద్దాం. ఆరాధనకు యోగ్యుడును పూజ్యనీయుడును స్తోత్రార్హుడైన మన దేవుని సన్నిధిలో పరలోకంలో దేవాతి దేవుని దేవదూతలు ఏ రీతిగా నిత్యము పరిశుద్ధుడు 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 అని స్తుతిస్తున్నారు. ఇశ్రాయేలీలందరూ కూడా ఆ దేవాది దేవుని ఎంతగా స్తుతిస్తున్నారు. ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద మన దేవుడు ఏ రీతిగా ఆసీనుడై ఉన్నాడు. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవునిగా ఆయన మన మధ్యలో ఉంటుండగా, ఆత్మదేవునిగా మన మధ్యలో ఆయన సంచరిస్తుండగా, ఇమ్మానుయేలు దేవునిగా ఆయన మనకు తోడై ఉంటుండగా, సింహాసనాసనునిగా పరలోక సైన్య సమూహంతో కూడా మన మధ్యలో ఆయన ఉంటుండగా, మనందరం కూడా ఆయనను స్తుతిద్దాం. మన స్తుతులు కూడా ఆయన అందుకొనున్నట్లుగా మనందరం కూడా ఆయనను ఆరాధిద్దాం. ఆయన నామాన్ని ఘనపరుద్దాం. గొప్ప దేవుడు, సజీవుడు, నిరంతరము జీవించేవాడు, నిజమైన దేవుడు, నిత్య జీవమైనవాడు మన ప్రభు అయిన యేసయ్య. మన మంచి కాపరి, మన రక్షణకర్త అయిన దేవుడు మన యేసయ్య. నిత్యము మనల్ని తన కనుపాపు వలె కాపాడుతూ మనల్ని ఆశీర్వదిస్తూ నడిపిస్తున్న దేవుడు ప్రభు అయిన యేసయ్య. అందరం కూడా కళ్ళు మూసుకొని మన రెండు చేతులు పైకెత్తి అందరం నోరు తెరిచి యేసయ్యా మీకు వందనాలని, యేసయ్యా మీకు స్తోత్రాలని, యేసయ్యా మీకు వందనాలని, గొప్ప దేవుడా మీకే వందనాలని, మాకు చాలిన దేవుడా మీకే వందనాలని, మాకు సరిపోయిన దేవుడా మీకే వందనాలని, మా రక్షణకర్తమైన మా దేవా మీకే వందనాలయ్యా, మీకే వందనాలయ్యా, మీకే వందనాలయ్యా, యేసయ్యా మీకే స్తుతులయ్యా, స్తోత్రాలయ్యా అని ప్రతి ఒక్కరం కూడా ప్రభువును స్తుతిద్దాం. ప్రభు నామాన్ని ఘనపరుద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. గొప్ప దేవా మీకు వందనాలు. ప్రతి ఒక్కరు కూడా నోరు తెరుద్దాం. ఈ సమయంలో దేవుడు ప్రేమించి 2025వ సంవత్సరములో గడిచిన 3 మాసములు కూడా ఆయన చల్లని రెక్కల నీడలో మనల్ని దాచినందుకు, ఆయన కనుపాప వలె మనల్ని కాచి కాపాడినందుకు, క్షేమమునిచ్చి ఆరోగ్యమునిచ్చి ఆశీర్వదించి అభివృద్ధిపరిచి ఆధిక్యతల అవకాశములు ఎన్నో ఇచ్చి ఈ ఏప్రిల్ మాసంలోని కూడా మనల్ని చేర్చినందుకు గాను మనందరము కూడా రెండు చేతులు పైకెత్తి యేసయ్యా మీకు వందనాన్ని బిగ్గరగా దేవాది దేవుణ్ణి ఆరాధిస్తూ పరిశుద్ధ సంఘముగా దేవుని మహిమపరుస్తూ జీవ ఫలమును స్తుతి నైవేద్యమును కృతజ్ఞత అర్పణను ఈ సమయంలో దేవునికి మనందరము కూడా అర్పిద్దాం. మీకే వందనాలు, మీకే వందనాలు, మీకే వందనాలు, మీకే వందనాలు. పరిశుద్ధుడా స్తోత్రాలు 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 స్తోత్రాలు. పరిస్థితుల గురించి ఆలోచించడం మానేద్దాం. పోరాటముల గురించి, పక్కన వారిని గురించి కాసేపు పక్కన పెట్టి మన దేవుడు ఏమైనా సంగతిని మనందరం కూడా మనసులకు తెచ్చుకుందాం. ఆయన సర్వశక్తివంతుడు, ఆయన సర్వోన్నతుడు, ఆయనకు సమస్తము సాధ్యమే. ప్రతి ఒక్కరు కూడా ఈ సమయంలో ఒక చక్కని పాటను పాడుతూ ఉండగా మనందరము కూడా ఆ పాటను ఒకవేళ వచ్చినట్లయితే కలిసి పాడండి, లేదా రాకపోతే కనుక మొదటిసారి విని రెండోసారి మాతో పాటు కలిసి పాడండి. అయితే ప్రతి ఒక్కరు కూడా బిగ్గరగా నోరు తెరవండి, మీ కళ్ళను మూసుకోండి, చక్కగా చప్పట్లు కొడుతూ వాయిద్యాలు వాయిస్తూ పరిశుద్ధ సంఘముగా ఈ సమయంలో మనందరము కూడా దేవాది దేవుణ్ణి ఆరాధిద్దాం. అంత్యకాల అభిషేకము అనే ఒక పాటను మనందరం ఈ సమయంలో పాడుకుందాం. అన్య భాషలతో అభిషేకించు, ఎగిసే గాలుల్ని నన్ను తాకుమా, జీవనది వలని ప్రవహించుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం. చక్కగా చప్పట్లు కొడుతూ అందరం కోతకాల దినములివి
Thank you.
Thank you.
అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా మండే అగ్నల్లేరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసే గాలల్లే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యొక్క పునరుద్ధాన దినమందు ఏప్రిల్ నెలలో మొదటి పునరుద్ధాన దినాన్ని మా అందరి జీవితంలో దయచేసిన దేవుడా మీకే కోట్లాది కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. గడిచిన కాలమంతా నీ దయలో నీ కృపలో మమ్మల్ని కూడా కాచి కాపాడి భద్రపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఎంతటి వారము ఏ పాటి వారము ఏ మంచితనం లేని మమ్మల్ని మీరు ఎన్నుకొని నేటి దినం వరకు క్షేమముగాను సజీవంగా ఉంచిన దేవుడా మీకే వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఉదయకాల సమయంలో పాటల ద్వారా స్తుతుల ద్వారా కేవలం నీ నామం మాత్రమే మహిమ పొందినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. పరిశుద్ధాత్మ దేవుడా నీ సన్నిధిని ప్రసన్నత మా మధ్యలో ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నీకు వాక్తో ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించబోతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నీకు దాసుడు నిలబడుతూ ఉండగా ఏడంతల ఆత్మతో అభిషేకించి బలంగా వాడుకోమని అడుగుచున్నాము అయ్యా. ఇక ముందు జరగబోయే ప్రతి ఒక్క కార్యక్రమంలో మీరు మాతో ఉండండి. ప్రభు బల కార్యక్రమంలో కూడా మీరు మాతో ఉండండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ యోగ్యమైన రీతిలో నీ యొక్క ప్రభు బలలో రొట్టెలో శరీరంలో చేయి వేయడానికి సహాయము చేయమని అడుగుచున్నాము. కూడి చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీ కొందనాలు. రావాల్సిన ప్రియులు అనేక మంది ఉన్నారు. నీ చిత్తమైతే వారందరినీ కూడా త్వరగా మీరే తీసుకొని రమ్మని వేడుకుంటూ జరుగుతున్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నీకు బంగారు పాదాలు కప్పు చెప్పుతూ మీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకుంటూ యేసు వారి దివ్యమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దయచేసి కూర్చుందాం. దయచేసి కూర్చు.